ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు. ఒకసారి మా ఫ్రెండ్స్ నేను కలిసి టూర్ వెళ్తున్నప్పుడు వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే, మేము టూర్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక టెంపుల్ కనిపించింది, అందరూ ఆగి టెంపుల్కి వెళ్దామన్నారు. అయితే నేనేమన్నానంటే, నాకు ఇష్టం ఉండదు, నేను రాను అనేసి అన్నాను అనమాట. దానికి వాళ్ళు ఏమన్నారంటే, మేము హిందువులు అయినా సరే మేము క్రిస్టియన్ చర్చ్కి వెళ్తాము, ముస్లిమ్స్ అదే మసీదుకి కూడా వెళ్తాము, కానీ క్రిస్టియన్స్ ఎక్కడికి రారు అనేసి నన్ను క్వశ్చన్ అడిగారు అనమాట. వెంటనే నాకు అంటే ఏం చెప్పాలో తెలియక కొంచెంసేపు ఆలోచించి ఇలా చెప్పడం జరిగింది. అదేంటంటే, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకి ఆన్సర్ తెలిసినప్పుడు వెంటనే ఏ అయితే ఏ అని, బి అయితే బి అని, సి అయితే సి అని వెంటనే పెట్టేస్తాం. అదే తెలియకపోతే మనకి దాని ఆన్సరు ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, లేదా సి అవ్వచ్చు, లేదంటే ఏబి అవ్వచ్చు అని చెప్పేసి పెడతాము. కానీ నా దేవుడు అంటే నాకు తెలుసు కంప్లీట్గా, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏంటి అనేది నాకు తెలుసు. కాబట్టి మరి నేను రాలేను అని చెప్పినప్పుడు వాళ్ళు, అది మీరు ఇప్పుడు వెళ్తారంటే, అంటే మీరు చర్చికి వెళ్తారు లేదంటే మసీదుకి వెళ్తారంటే దాని అర్థం చర్చికి వెళ్తే ఈయన కూడా ఒక దేవుడే అవ్వండొచ్చు అని మీకు మనసులో అంటే ఉంటుంది. కాబట్టి అదే, లేదంటే మసీదుకి వెళ్ళినప్పుడు కూడా ఈయన ఒక దేవుడు అయ్యుండొచ్చు అని చెప్పేసి మీకు మనసులో ఆ నమ్మకం అంటే ఉంది కాబట్టి మీరు వెళ్తారు. కానీ నాకు అలా కాదు, ఆయనే దేవుడని చెప్పేసి నా మనసులో స్ట్రాంగ్గా నేను నమ్మినప్పుడు నేను ఏబి ఆప్షన్ అయితే అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టగలిగాను. అలాగే ఇప్పుడు చెప్పగలుగుతున్నప్పుడు వాళ్ళు కొంత వరకు ఇబ్బంది పడిన అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క మనం ఏంటంటే, మీకు అంటే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.